हमारा धर्म नहीं है, ये हमारा धर्म नहीं है। కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మతం గురించి బీజేపీ నేతలు సమయం వచ్చినప్పుడల్లా తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ హిందువు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు చాలా మందే ఉన్నారు. తాను హిందువునేనని రాహుల్ గాంధీ స్పష్టం చేసినా ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే హిందూ ధర్మం తన ధర్మం కాదంటూ రాహుల్ గాంధీ అన్నట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ ఆ మాట అన్నారా? ఈ వీడియోలో నిజమెంత? ఇప్పుడు చూద్దాం. హిందువుల గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను కొందరు ఎక్స్ లో పోస్ట్ చేసి ఆయనది హిందూ మతం కాదని చెప్తున్నట్లు పేర్కొంటున్నారు. మేం కూడా హిందువులమని చెప్పుకుంటాం, కానీ ఇది మా ధర్మం కాదు అని రాహుల్ గాంధీ అన్న మాటలతో కూడిన 14 సెకండ్ల నిడివి గల వీడియోను చాలా మంది నెటిజన్లు ఎక్స్ లో పోస్ట్ చేసి ఈ వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ये हमारा धर्म नहीं है, ये हमारा धर्म नहीं है। हम भी अपने आप को हिंदू कहलाते हैं, मगर ये हमारा धर्म नहीं है। రాకేష్ కుమార్ పాండే అనే ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేసి ఇది మా ధర్మం కాదు అని రాహుల్ గాంధీ అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చారు. అలాగే అరుణ్ యాదవ్ అనే మరో ఎక్స్ యూజర్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి హిందూ ధర్మం మా ధర్మం కాదు, ఇది కేవలం హిందువులను మోసం చేయడానికి, దేశాన్ని దోచుకోవడానికి మాత్రమే. మేము బాబర్ వంశీయులం, మా అమ్మమ్మ కూడా ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి బాబర్ సమాధి పైన తల వంచి వచ్చింది అని రాహుల్ గాంధీ అన్నట్టు క్యాప్షన్ పెట్టారు. అంతేకాకుండా నీ ఇంటి పేరు గాంధీ కదా, అది కూడా నీది కాదు అని వెటకారంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి పేర్కొన్నారు. వైరల్ అవుతున్న వీడియో గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు మా సజెక్ట్ టీం రంగంలోకి దిగింది. ఈ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ను తీసుకొని గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో ఈ వీడియోకు సంబంధించిన కొన్ని లింకులు కనిపించాయి. వీటిల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూట్యూబ్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేశాం. 38 నిమిషాల 38 సెకండ్ల నిడివి గల వీడియోను ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో నుంచి 14 సెకండ్ల క్లిప్ ను కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు గుర్తించాం. ये हमारा धर्म नहीं है, ये हमारा धर्म नहीं है। हम भी अपने आप को हिंदू कहलाते हैं, मगर ये हमारा धर्म नहीं है। ఈ వీడియోలో 29 నిమిషాల 53 సెకండ్ల వద్ద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో 14 సెకండ్ల క్లిప్ ను కట్ చేశారు. టీకారాం జూలీ రాజస్థాన్ లో మా సిఎల్పి, ఆయన దళితుడు, ఆయన గుడికి వెళ్లారు. ఆయన గుడికి వెళ్లిన తర్వాత బీజేపీ నాయకులు గుడిని శుభ్రం చేయించారు, కడిగారు. వాళ్ళు తమను తాము హిందువులమని చెప్పుకుంటారు. ఒక దళిత వ్యక్తిని ఆలయానికి వెళ్లే హక్కు ఇవ్వరు. ఒకవేళ వెళ్తే ఆలయాన్ని కడుగుతారు. ఇది మా ధర్మం కాదు, మేం కూడా హిందువులమని చెప్పుకుంటాం, కానీ ఇది మా ధర్మం కాదు. మా ధర్మం ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడం అని రాహుల్ గాంధీ అన్నారు. टीकाराम जूली हमारे सीएलपी हैं, राजस्थान के, दलित हैं, मंदिर गए थे। उनके मंदिर में जाने के बाद बीजेपी के नेताओं ने मंदिर को साफ करवाया, धुलवाया, और वो अपने आप को हिंदू कहते हैं। एक दलित व्यक्ति को मंदिर में जाने का अधिकार नहीं देते हैं, और जब जाता है तो फिर मंदिर को धुलवाते हैं। ये हमारा धर्म नहीं है, ये हमारा धर्म नहीं है। हम भी अपने आप को हिंदू कहलाते हैं, मगर ये हमारा धर्म नहीं है। हमारा धर्म वो है जो हर व्यक्ति का आदर करता है, हर व्यक्ति को रिस्पेक्ट देता है। ఈ స్పీచ్ లో ప్రధాన భాగాన్ని తీసేసి మతం గురించి మాత్రమే ఆయన మాట్లాడిన మాటలను కట్ చేసి ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి తాను హిందువును కాదని, తనది హిందూ ధర్మం కాదని రాహుల్ గాంధీ అనలేదు. ఇదంతా తప్పుడు ప్రచారం.